ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే అసాధారణమైన దైవిక అద్భుతము. దానికి రెఫరెన్స్ లూకా రాసిన సువార్త 18:27 రాయబడినది. మనం దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. మనుషులకు అన్నీ అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం అన్నీ సాధ్యమే. మనము నిర్వచనం చూసుకున్నట్లయితే అసాధారణమైన దైవిక అద్భుతం అనగా ఏమి మనం చూసుకున్నట్లయితే మనుషుల ఆలోచనలకు అంతు చిక్కినది, దేవుని అద్భుత శక్తికి మరియు అసాధాలను సుసాధం చేసే ఆయన కృపకు నిదర్శనము. అదేవిధంగా ప్రకృతి నియమాలకు అతీతంగా దేవుని అద్భుత శక్తి ద్వారా జరిగే అద్భుతమైన కార్యము. దీన్ని బైబిల్లో భాషలో సూచక్రియలని, మహత్కార్యాలని లేదా దైవిక శక్తి అని పిలుస్తారు. కాబట్టి దేవుడు ఆయన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అసాధారణ కార్యాలు ఆయన మహిమ నిమిత్తము చేస్తాడు. లోకానికి ఆయన ప్రకటిస్తాడు. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే దేవుడు ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థకార్యాలు, విడుదల కార్యాలు ఆయన చేసినట్లు మనం చూస్తాము. మనం దాంట్లో కొన్ని ముఖ్యమైనవి మనం చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలలో ఆయన ఎన్ని చేశాడు మనం చూసుకున్నట్లయితే ఎర్ర సముద్రాన్ని ఆయన విభజించినట్లు మనం చూస్తున్నాము. ఎర్ర సముద్రం, అసలు సముద్రం చూస్తేనే మనకు భయం వేస్తుంది. సముద్రం దగ్గరికి వెళ్ళి మనం చూస్తే, నేను ఆర్కే బీచ్ వెళ్ళాను, విశాఖపట్నం. అక్కడికి వెళితే అలలు ముందు నుంచి పైకి వెళ్ళడం, వెనక పోవడం, వెనక నుంచి ముందుకు రావడం అనేది చాలా అసలుకి దేవుని సృష్టిలో అసలుకి అంత వండర్ ఆయన సృష్టిలో మనం వర్ణించలేము ఆయన సృష్టిని. అలాంటిది ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం అనేది అది అతీతమైన శక్తి. అది దేవుడు మోషే తన చేతికర్రను చాపగా సముద్రం 2 పాయలుగా చీలినది. ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం మధ్యలో నడిచి దాటగా శత్రువులు దాంట్లో మునిగి చనిపోయినట్లు మనం చూస్తున్నాం. నిర్గమకాండము 14 రాయబడినది. అదేవిధంగా సూర్యుడు ఆగిపోవడం అనేది అది ఎంతో అద్భుతమైన దేవుని కార్యం అండి. యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు పగటి సమయము పొడవుగా ఉండడానికి సూర్యుడు ఆకాశంలో ఆగిపోవడానికి ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాము. దాని లెంత్ పొడిగించాడు. అంటే మనకి సమ్మర్లో మనకి డే ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా వింటర్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా వింటర్లో డే తక్కువ ఉంటుంది, నైట్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా శత్రువుల నుంచి తప్పించుకోవడానికి సూర్యుడిని ఆగిపోమని ప్రార్థన చేశాడు యెహోషువ. అదేవిధంగా సింహాల గృహలో దానియేలు మనం చూసుకుంటే దానియేలును సింహాల గృహలో వేసినప్పుడు దేవుడు దేవతలను పంపి సింహాల నోరులను మోయించినట్లు మనం చూస్తున్నాము. దానియేలు గ్రంథం 6వ రాయబడినది. అదేవిధంగా న్యూ టెస్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే న్యూ టెస్ట్మెంట్లో కూడా చాలా అద్భుతాలు మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభు ఆయన ముందుగా నీళ్లను ద్రాక్షరసంగా మార్చడము చేసినాడు. కానాను ఊరిలో యేసు ప్రభు మొట్టమొదటిగా అద్భుతం నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్లు మనం చూస్తున్నాము. యోహాను సువార్త 2వ రాయబడినది. అదేవిధంగా 5 రొట్టెలు 2 చేపలను కేవలం 5,000 మందికి పంచినట్లు మనం చూస్తున్నాము. అది ఎట్లా అసాధ్యం? అది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేస్తాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. అదేవిధంగా లాజర్ను కూడా ఆయన 4 రోజులైన సమాధిలో ఉన్నప్పుడు కుళ్ళిపోతున్న సమయంలో యేసు నామంలో ఆయన లాజర్ను కూడా బ్రతికించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేస్తాడు ఆయన. అదేవిధంగా దేవుడు పౌలు ద్వారా అసాధారణ అద్భుతాలు చేసినట్లు మనం చూస్తున్నాము. అపొస్తలుల కార్యము 19వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చూసినట్లయితే దేవుడు పౌలు ద్వారా
అసాధారణమైన అద్భుతాలు చేయగా అతనిని తాకిన రుమాలు రోగుల వద్దకు తీసుకెళ్ళినప్పుడు వ్యాధులు నయమైనట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడికి ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదు. దేవుడికి అన్నీ కూడా సాధ్యమే. ఇక్కడ పౌలుని దేవుడు వాడుకున్నాడు పరిచర్యలో, ఆయన రోగుల మధ్య వాడుకున్నాడు. దేవుడు పౌలు ద్వారా అసాధారణ అద్భుతాలు చేయించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మన జీవితంలో ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద సమస్య ఉన్నా దేవుడు ఆయన సమస్తము మార్చగలడు. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. దేవుడికి సమస్తము సాధ్యమే. మన జీవితంలో ఎంత పెద్ద కష్టం ఉన్నా, ఎంత పెద్ద సమస్య ఉన్నా దేవుడు మన జీవితాన్ని, మన సమస్యలను, మన కష్టాలని మార్చగల దేవుడు ఆయన. అదేవిధంగా మనం చిన్న విశ్వాసం ఉంటే చాలు, దేవుడిపై ఆవగించేంత విశ్వాసం ఉంటే ఆయన కొండను చూస్తే నువ్వు వెళ్ళమనగానే వెళ్తా అంటే కొండ అనగా సమస్యలు, మనకున్న కొండలాంటి సమస్యలు ఉన్నా కానీ దేవుడి మీద మనకు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, ఆ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. కాబట్టి మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో కూడా ఆయన అద్భుతం చేస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుని వాక్యంలో నుంచి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనుషులకు మా దేవుని యొక్క శక్తి మారినది. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన మారని దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే గతంలో అద్భుతాలు చేసిన దేవుడు నేడు అలాగే చేయగలడు దేవుడు. కాబట్టి మన విశ్వాసం ఉంచడం, నమ్మకం ఉంచడం ద్వారా దేవుడు ఏదైనా చేయగలడు. విశ్వాసం ఉంచడం, అద్భుతాన్ని చూడడానికి ముందు మనకు కావాల్సింది చిన్న విశ్వాసం. ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండనైనా మార్చవచ్చు. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినది. కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా ఆయన అసాధారణమైన దైవిక అద్భుతాలు మన జీవితంలో చేయగలడు. మోషే చూసినట్లయితే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్టు చూస్తాం. ఏలియా ఆకాశం నుండి అగ్నిని దించడం చూస్తున్నాము. అది అసాధారణ కార్యం. అది దేవుడి ద్వారా సమస్తం సాధ్యమే. దేవుడి ద్వారా ఏలియా ఆకాశం నుండి అగ్నిని దించడము, వర్షాన్ని పడకుండా 3.5 ఏళ్ళ పాటు వర్షాన్ని ఆఫ్ చేయడం, మళ్ళీ వర్షాన్ని తెప్పించడం అనేది కూడా అది దైవిక అద్భుత కార్యములు ఇవి. మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. చనిపోయిన వాళ్ళని సైతం లేపినట్లు మనం చూస్తున్నాం ఏలియా. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు కూడా దేవుడు పౌలు ద్వారా అసాధారణ కార్యాలు, అద్భుతాలు చేసినట్లు మనం చూస్తున్నాము. పౌలు రుమాలు తాకిన వాళ్ళు కూడా స్వస్థత పొందినట్లు మనం చూస్తున్నాము. దుష్టుడి నుంచి ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో అదేవిధంగా దయ్యాలతో పట్టిన వాళ్ళు కూడా స్వస్థత పొందినట్లు మనం చూస్తున్నాము. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేసే గొప్ప దేవుడు మనం. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ సమయంలో ప్రత్యేకంగా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.